ఇవాళ బల్కంపేట ఎల్లమ్మ తల్లి వార్షిక కళ్యాణ మహోత్సవం వేడుక వైభవంగా జరగనుంది. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. 11.55 నిమిషాలకు 11 గంటల 55 నిమిషాలకు అమ్మవారి కళ్యాణం జరగనుంది. ఇవాళ ఉదయం 5 గంటల నుండే భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నారు అధికారులు. కళ్యాణం కోసం ఆలయాన్ని సుందరంగా ముస్తాబ్ చేశారు. భక్తుల కోసం క్యూ లైన్లు, వీఐపీల ఎంట్రీ కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అమ్మవారి కళ్యాణాన్ని చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు రానున్నారు. ఎల్లమ్మ కళ్యాణానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి కల్పన లైవ్ లో ఉన్నారు. కల్పన, బల్కంపేటలో సందడి ఎలా ఉంది? అమ్మవారి కళ్యాణానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చంద్రిక, బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా చేసేందుకైతే ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించారు. ఈరోజు ఉదయం 4 గంటలకు అమ్మవారికి అభిషేకం, దాంతోపాటు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించిన అనంతరం ప్రత్యేక అలంకరణలో మనకు అమ్మవారు దర్శనమిచ్చారు. దాదాపు ఉదయం నుంచి కూడా 5 గంటల నుంచే పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. వచ్చే భక్తులందరికీ కూడా సపరేట్గా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు లక్షల మంది కూడా వచ్చే అవకాశం ఉండడంతో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా సపరేట్గా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇటు వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, మహిళలకు సపరేట్గా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దాంతోపాటు సామాన్య భక్తుల కోసం 2 ఉచిత క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇటు వీఐపీ దర్శనాల కోసం కూడా సపరేట్గా మరో క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు సత్యం థియేటర్ సైడ్ నుంచి కూడా మనకు 2 క్యూ లైన్లు ఉన్నాయి. ఇటు ఫతేహ్నగర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కూడా మరో 2 క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బల్కంపేట ఎల్లమ్మ తల్లి మండపం చూస్తూ ఉన్నాము. దాదాపు ఆలయంని కూడా ఈ రోజు సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. 3 రోజుల పాటు కూడా కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరగనుంది. అందుకోసం కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో వచ్చే పబ్లిక్ కావచ్చు, దాంతోపాటు కళ్యాణ మహోత్సవంలో కూర్చునే వాళ్ళు కావచ్చు, దర్శనం కోసం వచ్చే వాళ్ళు, కళ్యాణ మహోత్సవం వీక్షించేందుకు కూడా దాదాపు అన్ని ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, ఉదయం నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలి వస్తూ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఈ బార్గేట్లో మొత్తం ఉన్న వాళ్ళంతా కూడా కళ్యాణ మహోత్సవంలో అంటే అమ్మవారి కళ్యాణం కూర్చోవడానికి కూడా సపరేట్ గా మనకు పాసులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా దాదాపు ఈసారి 150 మందికి కూడా కళ్యాణ పాసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా కళ్యాణ మహోత్సవంలో కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. కళ్యాణ మహోత్సవం కూడా తిలకిస్తూ ఉన్నారు. దాదాపు వచ్చే పబ్లిక్ అంతా కూడా 2 కిలోమీటర్ల సుదూర ప్రాంతం నుంచి కూడా మనకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన పొలపాట్లు కావచ్చు, ఆటుపోట్లు కావచ్చు, ఈ సంవత్సరం జరగకుండా 3 అంచెల భద్రతతోని కావచ్చు, ఇటు 100 సీసీ కెమెరా పర్యవేక్షణలో కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనతో పాటు కళ్యాణ మహోత్సవంలో కూర్చున్న పాలు పంచుకున్న కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి అక్క, మీ పేరు? నా పేరు రాజహంస మేడం. నేను నిజాంపేట నుంచి వచ్చాను. ఎట్లా ఉంది కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకోవడం కావచ్చు? ప్రతి సంవత్సరం పాలు పంచుకుంటారా? ప్రతి సంవత్సరం నేను పాల్గొంటాను. ఇలా అమ్మవారు కూడా పుస్తకం సమర్పిస్తాము, పట్టుబట్టలు సమర్పిస్తాము. లోపల కూడా నేను 15 లక్షలు పెట్టి అమ్మవారికి గోపురం చేపించామండి. ఎట్లా ఉంది ఈరోజు ఉదయం నుంచి కావచ్చు? రష్ ఎట్లా ఉంది? రద్దీ ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఈసారి అయితే చాలా బాగుంది. లేకపోతే ప్రతిసారి తొక్కుడు ఇది అంటుండే, ఈసారి ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారికి. చూస్తూ ఉన్నాగా దాదాపు ఈసారి మాత్రమైతే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్తా ఉన్నారు. దాదాపు మనకు ఉదయం 9 గంటలకు కూడా కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. 11 గంటల 51 నిమిషాలకు కూడా కళ్యాణం అంగరంగ వైభవంగా కూడా ఎల్లమ్మ పోచమ్మ కళ్యాణం అయితే చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇక నిన్న చూసుకున్నట్టయితే అమ్మవారి పెళ్లి కూతురు కార్యక్రమం, దాంతోపాటు ఎదుర్కోళ్లు జరిగాయి. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా అమ్మవారి కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. దాదాపు 5 లక్షలకు పైగా కూడా జనాలు వచ్చే అవకాశం ఉండడంతో కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అన్ని కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. దాంతోపాటు బోనాలు తీసుకొచ్చే వారికి కూడా సపరేట్గా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ రోజు కూడా పలువురు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. దాంతోపాటు శివసత్తులకు కావచ్చు, గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి జరగకుండా శివసత్తులకు సపరేట్గా టైమింగ్ అనేది కేటాయించి వారి కోసం కూడా సపరేట్గా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక పెద్ద ఎత్తున భారీగా ప్రజలంతా వచ్చి అమ్మవారి కళ్యాణం తిలకిస్తూ ఉంటారు. వారందరి కోసం కూడా లాస్ట్ టైం దాదాపు మనకు తోపులాట జరిగింది. ఈసారి అలా జరగకుండా కూడా దాదాపు 8 హెల్త్ మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వచ్చే భక్తులందరికీ కోసం కావచ్చు, వాళ్ళు క్యూ లైన్లో వెళ్లే విధంగా సపరేట్గా ఇక్కడ వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కావచ్చు వెళ్లే రూట్ ప్రకారం కావచ్చు, దాంతోపాటు వచ్చే భక్తులందరికీ కూడా వాటర్ ప్యాక్స్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక వచ్చే వాళ్ళందరి దృష్ట్యా కూడా ఇక్కడ ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా కూడా మనకు అన్నదాన కార్యక్రమములు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి. అదే విధంగా ఈసారి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 9:30 నుంచి 10 గంటల మధ్య కూడా మినిస్టర్స్ వచ్చి కూడా
ఇటు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఉంది. ఇప్పటికే చూస్తూ ఉన్నాం, దాదాపు పొన్నం ప్రభాకర్ కావచ్చు, దాంతోపాటు కొండా సురేఖ 9:30 నుంచి 10 గంటల మధ్య వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. సో ఎక్కడికక్కడ కూడా మనకు ఎక్కడికక్కడ కూడా బల్కంపేట పరిసర ప్రాంతాలంతా కూడా మనకు భక్తులతో రద్దీగా మారింది. భక్తజన సంద్రోహంతో కూడా మనకు కలకలగా రద్దీగా కనిపిస్తూ ఉంది. ఇక వచ్చే భక్తుల దృష్ట్యా కూడా మనకు LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు, క్యూ లైన్ లో గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా అమ్మవారి కళ్యాణం తిలకించేందుకు సపరేట్ గా మనకు LED స్క్రీన్స్ కూడా దాదాపు మనకు 6 నుంచి 7 LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఆలయ ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు, సర్వంగా సుందరంగా పూలు కావచ్చు, లైట్లతో కూడా మనకు దాదాపు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనతో పాటు ఇంకొంతమంది కూడా భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి అన్న, మీ పేరు? శ్రీనివాసమ్మ, బల్కంపేట నివాసి. సో ఎట్లా ఉంది, దాంతోపాటు కళ్యాణ మహోత్సవం కావచ్చు, ఎన్ని గంటలకు వచ్చారో, దాదాపు ఇక్కడ రద్దీ ఎలా ఉంది? రద్దీ అయితే అంత మామూలు ఉంది మేడం, ఎప్పుడు ఉన్నట్టు లేదు. ఏర్పాట్లు అయితే బాగానే చేశారు. ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ప్రతి ఏటా చూస్తూ ఉంటారా, కళ్యాణంలో పాలు పంచుకుంటూ ఉంటారా? సో ఈసారికి సంబంధించి ఎట్లా ఉంది కళ్యాణ మహోత్సవం? ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? మేము పుట్టింది ఇక్కడనే, నాకు తెలివి వచ్చినప్పటి నుంచి అమ్మవారి గుడికి రావడం, అమ్మవారి భక్తునిగా ఉంటాను. ప్రతి ఏటా అమ్మవారికి కళ్యాణం టికెట్ తీసుకొని ఇక్కడ కూర్చొని మా కుటుంబ సమేతంగా వచ్చి చూస్తూ ఉన్నాం కదా, ప్రతి ఏటా కూడా కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకుంటామని చెప్పేసి అదే విధంగా ఈ సంవత్సరం కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు. ఇక లక్షల మంది వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకునే సిచ్యువేషన్స్ అయితే అక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.